కొలికపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగడం చర్చనీయాంశమైంది. కొలికపూడి శ్రీనివాసరావు మాకు వద్దు అంటూ అక్కడి శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి. ఇంతకీ కొలికపూడి మాకు వద్దు అంటూ సొంత కార్యకర్తలే ఎందుకు నినదిస్తున్నారు? ఆయన చుట్టూ నెలకొన్న వివాదం ఏంటి? ఆందోళనలు చేస్తున్న వారి ఆరోపణలు ఏంటి? కొలికపూడి ఏం చెప్తున్నారు? అసలు కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ కేసినేని చిన్ని మధ్య వివాదాలకు కారణాలేంటి? అసలు తిరువూరు టీడీపీలో ఏం జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం. దళిత బహుజన నేత కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ ఆయనకు తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అప్పటి వరకు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరడంతో కొలికపూడికి ఆ టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో 20,000 ఓట్లకు పైగా మెజార్టీతో కొలికపూడి శ్రీనివాసరావు విజయం సాధించారు. ఇంతవరకు కొలికపూడిని ఒక కోణంలోనే చూశారు అందరూ. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత కొలికపూడిలో రెండో యాంగిల్ చూశాక టీడీపీ సీనియర్లకు కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఎమ్మెల్యేగా కొలికపూడి గెలిచిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీపీ ఇంటిని దగ్గరుండి బుల్డోజర్ తో కూల్చేందుకు ప్రయత్నించడం వివాదాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే కొలికపూడి మాట తీరుపై అభ్యంతరాలు వినిపించాయి. తిరువూరు టీడీపీ శ్రేణులకు ఆయనకు మధ్య దూరం పెరగడంతో అక్కడ ఆయనకు వ్యతిరేకంగా అసంతృప్త వర్గం ఏర్పడిందని స్థానిక టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇది తిరువూరులో కొలికపూడికి ఎత్తు పెట్టేలా వ్యవహారాలు నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అంతర్గత ముఠా కుమ్ములాటలు ఒక రేంజ్ లో ఉంటాయి. ప్రత్యేకించి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ హైకమాండ్ కు కొరకరాని కొయ్యగా తయారవుతున్నారు. తమ క్రమశిక్షణ గీతల్లో నడుచుకోవడం లేదని ఆయనకు ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినప్పటికీ, చంద్రబాబు స్వయంగా హూంకరించినప్పటికీ ఆయన ప్రవర్తన తీరులో పెద్దగా మార్పు కనిపించడం లేదు. నారా లోకేష్ ఆశీస్సులతో కొలికపూడిని పూర్తిగా తొక్కేయాలని చూస్తున్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని వ్యవహారాలకు తాజాగా ఎదురు దెబ్బ తగిలింది. తన నియోజకవర్గ పరిధిలోని ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఎంపీకి ప్రోటోకాల్ మర్యాదలు దక్కడాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అడ్డుకున్నారు. ఎంపీ కేసినేని చిన్నిపై పైచేయి సాధించారు. ఇది కేవలం చిన్నికి మాత్రమే కాదని, ఆయనకు ఆశీస్సులు అందిస్తున్న టీడీపీ అధిష్టానంకు కూడా షాకేనని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం పరిధిలోని గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం సందర్భంగా ఈ నేతలిద్దరూ సతీ సమేతంగా పాల్గొన్నారు. దేవస్థాన పురోహితులు ఎంపీ కేసినేని చిన్ని చేతికి స్వామి వారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలు అందజేశారు. వారికి ఎదురుగా రెండో వైపు ఉన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనకు కూడా పట్టు వస్త్రాలు ఇవ్వాలంటూ పురోహితులను అడిగారు. పట్టు వస్త్రాలు ఒకరికి మాత్రమే ఇవ్వగలరు గనుక ఇబ్బంది పడిన పురోహితులు ఆయనకు ముత్యాల తలంబ్రాలు అందించారు. అయితే ఎంపీ చేతికి పట్టు వస్త్రాలు ఇవ్వడం నచ్చని ఎమ్మెల్యే కొలికపూడి ఆయన చేతి నుంచి వాటిని బలవంతంగా విసురుగా లాక్కున్నారు. తన తలపై పెట్టుకుని కళ్యాణ మండపం వద్దకు బయలుదేరారు. ఇది కాస్త దొమ్మిగా మారే పరిస్థితి ఏర్పడింది గాని ఆలయ అధికారులు పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పి అక్కడితో సద్దుమణిగేలా చేశారు. ఎంపీ నుంచి ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు లాక్కోగా ఎంపీ వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో ఎమ్మెల్యే వర్గీయులు తలపడ్డారు. వాగ్వాదం ముదిరి ఘర్షణ అయ్యేలోగా సద్దుమణిగింది. తన నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని కొలికపూడి కాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్య నేత కుమారుడి పేరు చెప్పుకుంటూ ఎంపీ చిన్ని దందాలు సాగిస్తున్నారని కూడా పలుమార్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొలికపూడిని పిలిపించి తీవ్ర స్థాయిలో మందలించి పంపినట్టుగా కూడా గతంలో వార్తలొచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో నెమలి ఆలయంలో జరిగిన వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వివాదంలో మరోవైపు తన వర్గీయులను ఎంపీ శివనాథ్ వారించారు. కళ్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనుక వరుసలో ఎంపీ దంపతులు కూర్చున్నారు. స్వామి కళ్యాణంలో కన్యాదానం చేయడానికి 250 మంది దంపతులు వచ్చారు. చిన్ని దంపతులు వారి మధ్యలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కళ్యాణానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 10,000 మందికి పైగా హాజరయ్యారు. మరోవైపు పట్టు వస్త్రాల వివాదం నేపథ్యంలో రెండు వర్గాల నడుమ గొడవలు జరుగుతున్నాయేమోనన్న ఆందోళనతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు కూడా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాల్లో ఇరుక్కున్నారు. వివాదాలు ఆయన తన స్టేటస్ గా పెట్టుకుని కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పల్లె కన్నీరు పెడుతోందంటూ కొలికపూడి శ్రీనివాసరావు పెట్టుకున్న స్టేటస్ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ లాబీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి వ్యవహార శైలిని ఇక ఉపేక్షించే అవకాశం లేదని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ మార్పు లేకపోతే ఎలా అని పల్లా శ్రీనివాస్ కొలికపూడి శ్రీనివాసరావును ప్రశ్నించినట్టు తెలిసింది. గతంలోనూ పరోక్షంగా పార్లమెంటు సభ్యుడు కేసినేని చిన్నిపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేయడం, క్రమశిక్షణ కమిటీ ఎదుటకు హాజరై వివరణ ఇచ్చినా మార్పు రాలేదని పల్లా
అన్నారని తెలిసింది. కొంతకాలం క్రితం కొలికిపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం రచ్చకెక్కింది. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరిని పిలిచి వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై సీరియస్ అయ్యారు. కొలికిపూడి శ్రీనివాసరావు మరొకసారి వివాదాస్పద పోస్టులు పెట్టడంపై ఇప్పుడు కొందరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. చర్యలు తీసుకోకుంటే కొలికిపూడి నుంచి సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు మరింత ప్రభుత్వాన్ని ఇబ్బంది పడతాయని భావిస్తున్నారు. కొలికిపూడి శ్రీనివాసరావును అందుకే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ లాబీల్లోనే హెచ్చరించినట్టు సమాచారం. వాట్సాప్ లో పెట్టుకున్న స్టేటస్ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేసినట్లు స్పష్టంగా కనపడుతుంది. 3 రోజుల్లో తాను 35 గ్రామాలను పర్యటించానని, 475 కుటుంబాలతో ఆత్మీయ కలయికను చేపట్టినట్లు స్టేటస్ లో తెలిపారు. ఇంతటితో ఆగకుండా రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతోందంటూ ఆయన స్టేటస్ పెట్టడాన్ని అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో కొలికిపూడికి ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేదని, ఏదో ఒక చర్య తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే తిరువూరు నియోజకవర్గంలో ముఖ్యమైన బాధ్యతలు వేరే వారికి పార్టీ అప్పగించడం కూడా ఆయనలో ఆగ్రహానికి కారణమంటున్నారు. అయితే అనుభవ రాహిత్యంతోనే తాను ఇలాంటి పోస్టులు పెడుతున్నానని, సీనియర్లు తనకు మార్గనిర్దేశనం చేయాలని పల్లా శ్రీనివాస్ తో చెప్పినట్టు తెలిసింది. ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉన్నత చదువులు చదివిన కొలికిపూడికి సీనియర్ల సలహా అవసరమా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే కొలికిపూడి శ్రీనివాసరావు ఎంపీ చిన్ని వద్ద అసెంబ్లీ టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. చిన్ని ఆ ఆరోపణలను ఖండించారు. ఈ వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి నివేదికను చంద్రబాబుకు సమర్పించింది. రాజకీయంగా చురుకైన కృష్ణా జిల్లాలో ఈ వివాదం టీడీపీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చంద్రబాబు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కొలికిపూడి వ్యవహారంలో ఎలా అన్నది కాలమే సమాధానం చెబుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల పాటు అధికారం ఉంది. అలాంటిది టీడీపీ ఎమ్మెల్యేగా అధికారాన్ని సొమ్ము చేసుకోవడం నేటి పరిస్థితిలో తెలివైన నాయకుడి లక్షణంగా భావిస్తారు. అందుకు విరుద్ధంగా సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపించడం కొలికిపూడి శ్రీనివాసరావుకు రాజకీయంగా ఇతరత్రా నష్టమే. అయితే కొలికిపూడిని నడిపించే అదృశ్య శక్తి టీడీపీలోనే ఉందని అత్యంత విశ్వసనీయ సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నుంచి ఎదురవుతున్న ప్రతి ఇబ్బందిని టీడీపీలోని ఆ ప్రజా ప్రతినిధికి ఎప్పటికప్పుడు కొలికిపూడి నివేదిస్తున్నారని తెలిసింది. కోస్తా జిల్లాలకు చెందిన ఆ కీలక డైనమిక్ లీడర్ గా టీడీపీ శ్రేణులు అభిమానించే ప్రజా ప్రతినిధి దిశానిర్దేశం మేరకే కొలికిపూడి అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. మనసులోని మాటను బయట పెట్టకుండా ఉండలేని ప్రజాప్రతినిధిగా ఆయనకు గుర్తింపు ఉంది. కోస్తా జిల్లాలకు చెందిన ఆ ప్రజాప్రతినిధిలోని సుగుణాలే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకులకు దగ్గర చేశాయి. ఆ తర్వాత టీడీపీలో చేరి ఆశించిన పదవి కాకపోయినా ఏదో ఒకటిలే అన్నట్టుగా ఆయనపై సీఎం చంద్రబాబు దయ చూపారు. అప్పుడప్పుడు తనలోని అసంతృప్తిని ఆయన గారు బయట పెడుతుంటారు. సదరు ప్రజాప్రతినిధి రాజకీయ గురువుగా కొలికిపూడి భావిస్తున్నారు. అవకాశం ఉంటే నేరుగా, లేదంటే సెల్ ఫోన్ లో నిత్యం మాట్లాడుకుంటుంటారు. తిరువూరులో తన ఉనికికే ప్రమాదం వచ్చేలా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరిస్తున్నారనే ఆవేదన, ఆగ్రహంతో కొలికిపూడి తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు. కొలికిపూడిపై వేటు వేస్తే టీడీపీకి రాజకీయంగా భారీ నష్టం. ఎందుకంటే చంద్రబాబు సామాజిక వర్గం కావడంతో పాటు బాగా డబ్బుందన్న కారణంతో కేశినేని చిన్ని తప్పుల్ని వెనకేసుకొస్తున్నారనే అపరాధును భరించాల్సి వస్తుంది. దీంతో కొలికిపూడిని టీడీపీ అధిష్టానం భరిస్తోందన్న టాక్ వినవస్తోంది. తిరువూరులో కొలికిపూడి శ్రీనివాసరావుకు చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు తలెత్తాయి. పేకాట ఆడిస్తున్నారనే ఆరోపణతో తిరువూరు పోలీసులు తుమ్మలపల్లి శ్రీనివాసరావును స్టేషన్ కు పిలిపించారు. దీంతో తుమ్మలపల్లి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని ఆశ్రయించారు. ఆ తర్వాత తనను తిరువూరులోని ఒక సెంటర్ లో కొలికిపూడి శ్రీనివాసరావు, తుమ్మలపల్లి శ్రీనివాసరావు మధ్య వివాదం ప్రారంభమైంది. ఇది ఇద్దరి మధ్య వివాదం మరింత పెరగడానికి కారణమైంది. ఈ వివాదం సాగుతూ ఉండగానే కొలికిపూడి శ్రీనివాసరావు తనను వేధించారని ఆరోపిస్తూ తుమ్మలపూడి శ్రీనివాసరావు భార్య విఆర్ఓ కవిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఆమె పరిస్థితి విషమించడంతో తిరువూరు నుంచి విజయవాడకు, అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తుమ్మలపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలోని కొందరు టీడీపీ కార్యకర్తలు కొలికిపూడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ తిరువూరు టీడీపీ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. తిరువూరుతో పాటు విజయవాడలోనూ కొలికిపూడికి వ్యతిరేకంగా నిరసనలు జరిపారు. ప్రస్తుతం కొలికిపూడి శ్రీనివాసరావును టచ్ చేస్తే ఏమవుతుందో, ఎక్కడ కొత్త సమస్యలు వస్తాయో అని అందరూ భయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.